ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాలోక్యం దేహి మే పార్వతీరమే దేహి మే లక్ష్మీరమే దేహి మే సరస్వతీరమే. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం పరమానంద మాధవం. నా హృదయాంతరంగంలో ప్రతిఫలిస్తున్నటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీతా మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులను మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీతలో గీతా మహాత్యంలో 12వ శ్లోకం చెప్పుకుంటా ఉన్నాం. అక్కడ మనము అష్టాంగ రాజయోగ గురించి చర్చిస్తూ మధ్యలో మొన్నటి రోజు శనివారం నాడు ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. బ్రహ్మచర్యం దగ్గర ఆగిపోయింది కదా. బ్రహ్మచర్యం చెప్పేశారు. బ్రహ్మచర్యం గురించి చెప్తూ ఉంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఇది అష్టాంగ రాజయోగ షడ్దర్శనాలలో ఒకటైనటువంటి పతంజలి రచించినటువంటి యోగ శాస్త్రం. ఆ యోగ శాస్త్రం గురించి చర్చిస్తూ షడ్దర్శనాలలో ఉండేటువంటి షడ్దర్శనాల్లో మొదటిది వైశేషిక దర్శనము, రెండవది వచ్చేసి న్యాయ దర్శనము, 3 సాంఖ్య దర్శనము, 2 సాంఖ్య దర్శనం చెప్పాను మీకు, 3 న్యాయ దర్శనము, 4 యోగ దర్శనము, 5 పూర్వ మీమాంస, 6 ఉత్తర మీమాంస అని చెప్తూ ఒక్కో దాన్ని ఎవరు రచించారో మీకు తెలియచేస్తూ వైశేషిక దర్శనాన్నేమో కనాదుడు అనేటువంటి మహర్షి రాస్తే, సాంఖ్య దర్శనంనేమో కపిల మహర్షి రచించినాడు. అలాగే న్యాయ దర్శనాన్ని గౌతమ మహర్షి రచించినాడు. యోగ దర్శనంను పతంజలి మహర్షి రచించినాడు. దర్శనము అనగానే మనకు భగవంతుని దర్శింపచేసేది అని అర్థం. దర్శనము అంటే ఇవి శక్తి దర్శనాలు. ఏ మార్గంలో పోయినా ఆ మార్గాన్ని అనుసరించి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం మనం ముందుకు నడిచినామంటే ఖచ్చితంగా మనము ఆ భగవద్ దర్శనం కలుగుతుంది, భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. అందువంటిది యోగ దర్శనము. ఆ యోగ దర్శనంలో అష్టాంగ రాజయోగ పద్ధతిని ఈ యొక్క పతంజలి మహర్షి మనకు సూచించినారు. అందులో అష్టాంగాల గురించి చర్చిస్తూ మొదటిదైనటువంటి యమాల గురించి మీకు చెబుతూ, యమాలలో 4 చెప్పాను కదా. 4వది బ్రహ్మచర్యము. దాని గురించి ఇప్పుడు మనం ఒకసారి చెప్పుకున్నాము, ఒక్కసారి గుర్తు చేసుకుని ముందుకు వెళ్దాం.
ఒక్క నిమిషం. హరి ఓం. హరి ఓం సార్. హరి ఓం సార్. యమాల గురించి చర్చిస్తూ ఉన్నాం. యమాలలో 5 ధర్మాలు ఉన్నాయని చెప్పాను. 5 ధర్మాలు ఏంటివి అంటే అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఇవి వ్యక్తిగత ధర్మాలు, మన వ్యక్తిగత ధర్మాలు. ఎలా ఉండాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎవరు చూడడం లేదు కదా అని చెప్పేసి దొంగతనం చేయనీకి లేదు. కనబడేది ఇష్టమైనది దొరికిందంటే టక్కన వేసుకుని వెళ్ళిపోవడం తప్పు అని. మళ్ళా ఆస్తేయం అనేది నీకు ఉండాలి, అది వ్యక్తిగత లక్షణం. హింస ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. హింస అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి, అవకాశం మన చేతి కిందకి వచ్చింది, ఇతరులు మన చేతి కింద ఉన్నారు, మనం అధికారులుగా ఉన్నాము, మనం ఏం చెప్తే అదే జరుగుతుంది అట్లా అని చెప్పేసి టార్చర్ పెట్టుకుంటా బతకకూడదు. ఒక అత్తకు అధికారం ఉంది అని చెప్పేసి, ఒక మామకు అధికారం ఉంది అని చెప్పేసి, ఓ భర్తకు అధికారం ఉంది అని చెప్పేసి మన కింది వాళ్ళ మీద, మనకంటే చిన్న వాళ్ళ మీద అధికారం చెలాయించడము, ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడము, ఒక వ్యాపారంలో కావచ్చు, ఒక వ్యవసాయంలో కావచ్చు, ఒక వ్యవస్థలో కావచ్చు, ఒక ఉద్యోగంలో కావచ్చు, మనకంటే కింది వాళ్ళు ఉండి మనం కాస్త అధికారం ఉన్న వాళ్ళం అయితే వాళ్ళని ఏ విధంగా ఏడిపించుకు తినాలా, కాల్చుకు తినాలా, ఎలా బాధ పెట్టాలా, ఎలా అణిగిమణిగి పడి ఉండేటట్టుగా చేసుకోవాలా, మనం చెప్పిందే చేయాలా. వాళ్ళు ఇంతవరకు అంటే అంతసేపు అంతవరకు ఉండాలంతే. ఇవే అహంకార పోకడలు. భగవంతుడు అధికారం ఇవ్వడం అనేది మన అదృష్టం అనుకోవాలి. వాస్తవానికి ఒక అధికారం మన దగ్గర ఉంది అంటే అది మన అదృష్టం, భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. నిజంగా జ్ఞాని అయినటువంటి వాడు తన కింది వాళ్ళ మీద ఎప్పుడే గాని అధికారాన్ని చెలాయించడు, అధికారాన్ని ఉపయోగించకూడదు. అసలు అది లేని వానిలాగానే ప్రవర్తిస్తాడు. ఎలా అంటే తానొక
హరి ఓం. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఆ విధంగా అధికారం అనేది నిజంగా జ్ఞాని అయిన వాడు ఎప్పుడే కానీ ఉపయోగించకూడదు, ఉపయోగించడు కూడా, దాని అవసరం లేదు. ఎందుకంటే అది కేవలము వర్క్ జరగడం కోసం మాత్రమే ప్రయోగించాల్సినటువంటిది. నిజంగా జ్ఞాని నాయకుడు అయినటువంటి వాడు జ్ఞాని అయితే అందరిలో కలిసిపోతాడు. నిజంగా జ్ఞాని అయినటువంటి నాయకుడు అయితే ఒక గురువు కావచ్చు, ఒక జ్ఞాని, ఒక నాయకుడు కావచ్చు, ఒక లీడర్షిప్ తనకంటే పైన అధికారం లేటువంటి వాళ్ళందరూ ఎలా వ్యవహరిస్తారంటే, నిజంగా జ్ఞానులైతే తన అధికారాన్ని విస్మరిస్తారు, మర్చిపోతారు. అందరితో కలిసిమెలిసి పనిచేస్తారు. నాయకుడు కూడా అంతే, గురువు కూడా అంతే. అందరికీ చాలా అనుకూలంగా సాధారణమైన వ్యక్తిలాగానే వ్యవహారం చేస్తారు. వాళ్ళు జ్ఞానులు. ఎంతో దారి తప్పి వ్యవహారం చేస్తుండే తప్ప అధికారం గుర్తుకు చేసుకోకూడదు. మనలో ఉండేటువంటి సుగుణ సంపదతో, మనలో ఉండేటువంటి విశాలమైన హృదయంతో, మనలో ఉండే తెలివితేటలతో, ఓర్పుతో, నేర్పరితనముతో దీనిని మనం నిర్వహించుకోవాలి తప్ప అన్యదా కాదు. క్లాస్ లో ఉన్నానమ్మా, ఇప్పుడే స్టార్ట్ చేశాను. నాకు అది ఇవ్వండి, అంత చెప్పినారు అక్క వాళ్ళు, నేను చేస్తాను. థ్యాంక్ యూ. కొన్ని పాంప్లెట్స్ ఇవ్వండి, నేను చేస్తానండి. వాసివ్యం అర్థం చేస్తున్నారా? ధన్యవాదాలు, మంచి కార్యం. వేయించండి. తనలో ఉండే సుగుణ సంపదతో, జ్ఞానంతో, ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, శాంతంతో తన కింది వాళ్ళను తన మంచితనంతోనే పని చేయించుకుంటాడు. త్యాగభావంతో. మరీ హద్దులు దాటినప్పుడు తప్ప తన యొక్క అధికారాన్ని ఉపయోగించరు. వాళ్ళు జ్ఞానులు. జ్ఞాని అనగానే మామిడి చెట్టులాగా ఉంటారు. మామిడి చెట్టును చూసారు ఎక్కడన్నా? తోటల్లో మామిడి చెట్టు చూడండి, బాగా విరగగాసింది అనుకోండి మామిడికాయలు బాగా విరగగాస్తాయి. ఒక పండు ఇంతలా ఉంటుంది. అది కూడాను చిన్న చిన్న కాయలు కాసి పైకి వెళ్ళిపోయి ఉంటుంది. అది బాగా పెద్ద పెద్ద కాయలు కాసేటువంటిది కింద ఇట్లా పరుచుకుంటుంది. చెప్పాలంటే కొమ్మలు కూడాను నేలను తాకుతూ ఉంటాయి, కిందికి ఉంటాయి. పండ్లు కూడాను చిన్న పిల్లవానికి కూడా అందే విధంగా చాలా కిందనే జాలబడుతూ నిండుగా పండ్లతో ఉన్నటువంటి మామిడి చెట్టు కొమ్మల్ని బాగా కిందికి వంగి బరువుగా కిందికి అందరికి అనుకూలంగా ఉండేటట్టుగా ఉంటుంది. అదే ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ ఎలా పెరుగుతుందంటే విపరీతంగా ఎత్తుగా పెరిగిపోతుంది. ఆ ఈతకాయలు పెద్దగా తినడము, తాటికాయలు తక్కువ ఉపయోగిస్తాం. అది కూడా ఎప్పుడో ఎండాకాలంలో వస్తాయి తాటికాయలు. ఈ విధంగా కొన్ని చెట్లు అనేటివి ఫలం ఉపయోగం తక్కువ, డాంబికం ఎక్కువ అన్నట్టు పెరుగుతాయి. అదే మామిడి చెట్లు లాంటివి కిందనే కాస్తాయి, అందరికీ అందుబాటులో ఉంటాయి. రాళ్లతో కొట్టిన, కర్రలతో కొట్టిన, చెట్ల కొమ్మల మీదకి కాళ్ళతో ఎక్కి తొక్కినా ఆ చెట్లు పండ్లనిస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పీక్కోవడంలో కొమ్మలు కూడా ఇరిచేస్తుంటారు, తొక్కేస్తుంటే ఇరిగొట్టేస్తుంటారు, అయినప్పటికీ ఓర్చుకుంటుంది. ఆ విధంగా జ్ఞానులు అనే వాళ్ళు తమ యొక్క జ్ఞాన ఫలాలను అందరికీ చాలా అందుబాటులో ఉంచుతారు. అంత ఎత్తులో కూర్చోరు. అలా కూర్చుంటున్నారంటే వాళ్ళ అజ్ఞానాలనే లెక్క, అంతే. మనం ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువగా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగా జ్ఞానులైనటువంటి వాళ్ళు నిరహంకార స్థితిలో ఉంటారు కాబట్టి నిండుగా జ్ఞాన ఫలాలు నిండుగా పండినటువంటి జ్ఞాని ఎప్పుడు అనుకవుతూ ఉంటాడు. అందరికీ అందుబాటులో, ఎవరికి ఏమాత్రము
అడ్డు లేకుండా, అడ్డు పెట్టకుండా, ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ స్థాయికి అనుకూలంగా ఉండి, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా అర్థమయ్యే రీతిలో జ్ఞాన ఫలాలను అందజేస్తారు. వాళ్ళే జ్ఞానులు. ఆహా లేదు, నేను తాకేది లేదు, ముట్టుకుని లేదు, పట్టుకునేది లేదు, దూరంగా పెట్టేస్తాను, నాకు సంబంధం లేదు, నన్ను కాదు అడగాల్సింది వాళ్ళను, వాళ్ళను కాదు నన్ను కాదు అడగాల్సింది, నాకు అటువంటి అడగకూడదు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మాట్లాడరు. చాలా సరళంగా, అందరికి అనుకూలంగా, అనుగుణ్యంగా, అందరికీ అందుబాటులో ఉంటారు. ఒక ఎగ్జాంపుల్కి రమణ మహర్షి గురించి చెప్తాను. రమణ మహర్షి మహాజ్ఞాని. 12 సంవత్సరాలు ఆ యొక్క అగ్నిలింగేశ్వరుని, అరుణాచలేశ్వరుణ్ణి తపస్సు చేశాడు. ఒక్క చిల్లి గవ్వ కూడా, రూపాయి దగ్గర కూడా లేకుండా 12 సంవత్సరాలు కొనసాగించినాడు. ఎవరిని చేయి చాచి అడగకుండా తన దగ్గరికే వచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించినాడు. నారు పోసిన వాడు నీరు పోయాడా అనే ఒక సూత్రానికి కట్టుబడి తాను అక్కడే కూర్చున్నాడు. ఒక గుహలోకి చేరుకున్నాడు. అరుణాచల స్వామి యొక్క దేవాలయంలో మంటపాలుంటే ఆ ఒక మంటపంలో, మారుమూలగా ఉండే మంటపంలో కూర్చున్నాడు మొదట్లో. అలా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే, కళ్ళు మూసుకొని కూర్చున్నా అంటే ఎవరు వస్తున్నారా, ఎవరు పోతున్నారా, ఏం జరుగుతుందా పట్టించుకునేవాడు. అందరికీ జనసంచారం ఉండే చోట మొదట కూర్చుంటే డిస్టర్బెన్స్ ఎక్కువైతా ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఎలా, మనమే సపరేట్ గా పక్కకు పోదామని చెప్పేసి ఒక మారుమూల సత్రంలో, ఒక మంటపంలో అట్లా కూర్చునేవాడు. అక్కడ గుర్తించే వాళ్ళు ఎవరో మూలను కూర్చోంటే. కానీ పూజారి మాత్రం గుర్తించినాడు. అయ్యో ఏంటి పిల్లగాడు మొన్న మొన్న ఈడే కూర్చుంటుంటే ఇప్పుడు ఎక్కడ పోయినాడా అని చెప్పేసి చూస్తే ఒక మూలను కూర్చున్నాడు. రెయిన్బోలో ఆడే ఉంటాడు. ఏంట్రా భోజనం ఎట్రా అని అడగడానికి అతను ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉంటాడు. భోజనం ఏమి, నీళ్ళేమి, స్నానం ఏమి అని అడగడామంటే ఎప్పుడు పోయినా కళ్ళు మూసుకునే కూర్చోంటాడు. ఆ చిన్న పిల్లగాడు 12 సంవత్సరాలు. ఇతడు ఏదో కారణ జన్ముడిలాగా ఉన్నాడు. మనకింత నిష్ఠ, ఇంత ఏకాగ్రత, ఇంత జ్ఞానం, ఇంత పట్టుదల, ఇంత నిగ్రహము, కళ్ళు మూసుకున్నవి టక్కన తెలుస్తుంటా మనం. 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోలేము. కనీసం నేను ఈ ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకోలేక ఉన్నా. మధ్య మధ్యలో కళ్ళు తెరుస్తాను. అంత చంచలం, అంత చంచలంగా ఉన్నాం మనం. మీరు కాదండి, నేను. అలాంటిది గంటలు గంటలు, రోజులు రోజులు కళ్ళు మూసుకొని కూర్చోంటే అంత సులభమా? అంత నిష్ట మనకు లేదు. ఈ పుణ్యాత్ముడికి ఉన్నది. కాబట్టి ఇతనికి భోజనం గురించి ఎవరు చూసుకుంటారు అని ఆలోచన చేసి ఆ పరమశివునికి పెట్టినటువంటి ప్రసాదాలు, పంచామృతము ఒక పెద్ద గ్లాసు నుండి తెచ్చి ఆడబెట్టి, పండ్లు, నైవేద్యాలు పక్కన పెట్టేసి తాను వెళ్ళిపోయేవాడు. అతనికి ఎప్పుడో మెలకువ వస్తుంది. భగవంతుని అనుగ్రహంతో జ్ఞాపకం వస్తుంది, బహిర్దృష్టి వస్తుంది. ఆ భగవంతుడు అక్కడ పెట్టించినటువంటి వాటిని చూసి, ఏ పరమశివ, నా మీద ఎంత దయ కలిగిందయ్యా నీకు, ఇదే నాకు మహాప్రసాదము అని చెప్పేసి దాన్ని భుజించేవాడు, దాన్ని త్రాగేవాడు, మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. ఆ విధంగా తాను యాచించకుండా తన దగ్గరికే వచ్చినటువంటి వాటిని మాత్రమే స్వీకరించేవాడు. మరి కొంతకాలానికి అక్కడే ఉంటే ఏమైపోతుందంటే, ఆ పిల్లలు ఆడుకోనికి వచ్చిన వాళ్ళు వచ్చేది, రాళ్ళు ఇసిరేది, పిలిచేది, తట్టేది, నవ్వేది, గెలికేది, ఆ పిల్లగానికి ఊపేది, జుట్టు పట్టుకొని ఇట్లా పీక్తే ఇలా మెడబెట్టిన లాగితే పడుకొని ఎంతవరకు పడిపెట్టేసేది. అట్లే ఒక అర్ధగంట తెచ్చుకుంటాను, మళ్ళీ కింద కూర్చుంటాను, నేను పిలుస్తాను. ఆ విధంగా ఆ రమణ మహర్షి బాలుని పిల్లలందరూ కూడా గలాట చేసేవాళ్ళు. రాయితో కొడితే ఒకసారి రక్తం కూడా వచ్చేది. కళ్ళు మూసుకొని కూర్చునేవాడే తప్పితే వాళ్ళని డిస్టర్బ్ చేసేవాడు కాదు. ఎందుకు ఈ విధంగా చేస్తారు, వెళ్ళిపోయిన గద్దించేవాడు కూడా కాదు. మౌనంగా ఉండేవాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత
ఇక్కడ ఉండడం భావ్యం కాదు, ఇలా ప్రతిరోజు చేస్తున్నారని చెప్పేసి పక్కనే ఒక చిన్న గుహ ఉంటే ఆ గుహలోకి దూరి వెళ్ళిపోయాడు కిందికి. ఆ గుహలో కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. గుహలో ధ్యానం చేస్తూ ఉంటే ఏం ప్రశాంతంగా ఉంటుందా? గుహలో ఆనందంగా, అది డిస్టర్బెన్స్ లేకపోవచ్చు, ఎవరు అటువైపుకు రాకపోవచ్చు, కానీ లోపల సంచారం చేసేటువంటివి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, ముఖ్యంగా తేళ్ళు, జర్రులు, చిన్న చిన్న పాములు అన్నీ పోయి సంచారం చేసి వచ్చేటివి లోపల. అవన్నీ కూడాను బాధ పెట్టేటువంటివి. ఆ విషకీటకాలు ఆ విషకీటకాలు కుట్టడం వల్ల దేహము విషపూరితమైపోతూ వచ్చేది, గాయాలయ్యేటివి, పుండ్లయ్యేటివి, చీము నెత్తురు కారిపోయేది. భరించేవాడు. గుహలో చుట్టూ కిటికీలు పెట్టుకొని, ఫ్యాన్లు వేసుకొని, ఏసీలు వేసుకొని కూర్చుంటేనే ఉక్క పోస్తా ఉంది ఎండాకాలం వచ్చిందంటే. చలికాలం అయితే పర్లేదు, ఎండాకాలంలో ఎంత ఉక్కబోస్తుంది. ఎండాకాలం అనిలే, వానాకాలం అని లేదు, చలికాలం అని లేదు, ఆ గుహలోనే ఉండేవాడు. మనం వెళ్ళినామంటే కనబడుతుంది, దిగుతాం, ఇట్లా లోపలికి దిగిపోవచ్చు, చాలా తక్కువ వెడల్పు ఉంటుంది, ఇలా వంగిపోవాలి. అలా లోపలికి మెట్లు వేశారు ఇప్పుడు. మరి ఆయన అట్లే దూరి వెళ్ళిపోయేవాడు. ఆ విధంగానే గుహలోనే ఉండేవాడు. అవన్నీ శుభ్రం చేసుకునికి యాడవుతుంది, చీకటిగా ఉంటుంది కదా గుహ అన్న తర్వాత. ఆ గుహలోనే తాను ఏమైనా గాని, చచ్చినా ఇక్కడే చస్తాను, బతికినా ఇక్కడే బతుకుతాను. ఆ యొక్క అరుణాచలేశ్వరుని పాద సన్నిధిలో ప్రాణం పోవడం కంటే అదృష్టం ఏముంది అని చెప్పేసి అందులోనే తాను తపస్సు చేశాడు. తర్వాత విరూపాక్ష గుహలోకి మారుతాడు. ఆ విరూపాక్ష గుహలో కొంతకాలం తపస్సు చేస్తాడు. అతనికి సాక్షాత్కారం కలుగుతుంది, పరమశివుని ఆశీర్వాదం లభిస్తుంది. తర్వాత అతడు మహిమాన్వితుడైతాడు. అతడు చెప్పింది జరుగుతా వస్తుంది, అతడు ఏమి చెప్పినా జరుగుతుంది. పూర్ణ జ్ఞాని ఆయన. ఈయన జ్ఞాన పథంలో నడిచినాడు, రామకృష్ణ పరమహంస భక్తి పథంలో నడిచినాడు. ఇద్దరే, ఇద్దరు సమతుల్యులు, సమవయస్కులు, అలాగే సమకాలీకులు. భక్తి మార్గం ఒకరు, జ్ఞాన మార్గం ఒకరు అనుసరించి ఆచరించి మనకందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి మహానుభావులు వాళ్ళు. ఆదర్శవంతంగా నిలిచినటువంటి మహానుభావులు, వాళ్ళ అనుభవాలను మనకెంతో అనుకూలంగా తెలియచేసినటువంటి వారు, సాధించినటువంటి వారు, సాధ్యాలను బేరీజు వేసి మనకు నిరూపించినటువంటి మహాత్ములు వాళ్ళు. అతడు రోజులు గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ భక్తులు ఎక్కువైనారు. బెల్లం ఉండే చోటికి చీమలు వస్తాయి కదా, ఆ విధంగా ఎప్పుడైతే పూర్ణ జ్ఞానులైనారో భక్తుల రాకిడి పెరిగింది. దేశ విదేశాల నుంచి వస్తున్నారు. ఆంగ్లేయులు కూడా చాలా మంది వచ్చారు. ఆయన దగ్గర వచ్చి, ఆయన చూస్తే చాలా నిరాడంబరంగా ఉంటాడు. ఎప్పుడు గుండు కొట్టించుకుంటాడు, సన్నగా పేలవంగా ఉంటాడు. నడుముకు ఇక్కడి నుంచి కేవలం తొడల వరకు మాత్రమే ఒకే ఒక అంగవస్త్రం కట్టుకునేస్తాడు, ఒక లంగోట కట్టుకుని ఉంటాడు. అంతకుమించి ఆయన ఏం వేసుకోడు, తెల్లని వస్త్రం ఒకటి కట్టుకుని ఉంటాడు. అతన్ని చూస్తే సాధారణమైన వాళ్ళు ఎవరు గుర్తించలేరు, కానీ దేశ విదేశాల వాళ్ళందరూ కూడాను మహాత్మను చెప్పి గుర్తించినారు. అనేక మంది భక్తి పథంలో ఉండే వాళ్ళందరూ సద్గురువుగా గుర్తించినారు. అలా చాలా మంది వస్తున్నారు, ఆయన దగ్గర జ్ఞానం తెలుసుకుంటున్నారు. అసలు ఆయన ఏం చెప్పడు కూడా, మ్యాక్సిమం ఆయన సన్నిధానంలో కూర్చుంటారు అంతే. రమణ మహర్షి సన్నిధానంలో ఒక మంటపం ఉంటుంది, ఒక హాల్, ఈయన ఒక చైర్ వేస్తుంటారు, ఆ చైర్లో పోయి కూర్చుంటాడు. ఎదురుగా అనేక మంది కూర్చుంటారు. అలా కూర్చొని కేవలం ఇలా అంటే నిటారుగా కూడా కూర్చోన్నాడు ఆయన. కొద్దిగా ఇలా కూర్చొని తల వంకరగా ఉంటుంది, కొద్దిగా తల కూడా షేక్ అవుతా ఉంటుంది ఆయనకు. ఒళ్ళు కూడాను వణుకుతూ ఉంటుంది, తల కూడాను షేక్ అవుతా ఉంటుంది, కంపిస్తూ ఉంటుంది. శరీరం కాస్త బలహీనంగా ఉండేది.
అలా వణికేటువంటి వాళ్ళు ఏం చెప్తారబ్బా అని అనుకోవచ్చు. కానీ ఆయన ముందర కూర్చుంటే ఆయన కళ్ళలో ఎంతో తేజస్సు ఉండేది. తన శక్తి కళ్ళ ద్వారా ప్రవేశపెట్టేవారట. ఎవరన్నా ఎదురుగా వచ్చి కూర్చొని ఆయన హాల్‌లో ఆయన వాళ్ళ ఏవో సమస్యలు చెప్పుకోవాలి, వాటి సమాధానం తెలుసుకోవాలి అని వచ్చి కూర్చుంటే, రమణ మహర్షి సన్నిధానంలో ఒక గంట సేపు కూర్చుంటే చాలు. అంత నిశ్శబ్దంగా కూర్చొని ఉంటారు. గంటన్నర తర్వాత ఒకరొకరు లేసిపోతూ ఉంటారు. ఎవ్వరే గాని రమణ మహర్షిని నాకిది తెలియదు స్వామి, ఇది నాకు డౌట్ ఉంది, ఇది సందేహం ఉంది తీర్చండి అని అడిగే ప్రసక్తే లేదు. వాళ్ళ హృదయాంతరంగములోనే తన కాంతి కిరణాలను, శక్తి కిరణాలను పంపించి ఆ సమాధానం వాళ్ళకు మనసులోనే కలిగేటట్టుగా చేసేస్తాడు. ఆయన సన్నిధానంలో కూర్చుంటే చాలు, ఆయన దృష్టి పడితే చాలు. వాళ్ళ అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసేటువంటి హృదయాంతరంగంలో పెళ్ళుబుకేటువంటి దుఃఖాన్ని సమాధానం చెప్పి శాంతపరిచేటువంటి వాడు. అంతటి మహత్తరమైనటువంటి జ్ఞాని. ఏ విధంగా అయితే తాబేలు ఎక్కడో ఇసుకలో గుంత తీసి గట్టు పైన గుడ్లు పెడుతుంది. అవి దాదాపుగా 100 నుంచి 20 దాకా పెడుతుంది. 90 నుంచి 120 వరకు గుడ్లు పెడుతుంది తాబేలు. గుడ్లు పెట్టేసి ఇసుకతో కప్పేస్తుంది. పోయి తన కొద్దీ తాను నీళ్ళలో ఉండిపోతుంది. కొంతకాలం అయిన తర్వాత తాబేళ్లు గుడ్లు పొగలగొట్టుకొని బయటకు వస్తాయి. చిన్న చిన్న తాబేలు పిల్లలు పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చిన తర్వాత ఒక అరగంట అక్క ఏమి కంటి చూపించుకోను, ఒక అర్ధగంట మీటింగ్ లో ఉన్నాను, భోంచేస్తాను. ఎక్కడో ఉంటున్నటువంటి తాబేలు ఈ గట్టు మీద పెట్టిండొచ్చు, ఆ అవతల గట్టు మీద ఉండొచ్చు. అది ఆ పిల్లలు గుడ్లు పెట్టిన తర్వాత ఆ పిల్లలను లేపేది తన దృష్టితో. ఆ లేచినటువంటి ఆ పిల్లలన్నిటికీ కూడాను తన కంటి చూపుతోనే, తన దృష్టితోనే ఆ పిల్లలన్నిటి కూడాను ఆకర్షిస్తుందట. ఆకర్షించి తన దగ్గరికి తీర్చుకుంటుందట. వాటిని నడిపించుకుంటాడట. ఆ విధంగా రమణ మహర్షి ఆ యొక్క తాబేలు వలె తన కంటి చూపుతోనే తన శిష్యుల్ని, తన భక్తుల్ని శాంతపరుస్తాడట, సమాధానపరుస్తాడు. వాళ్ళ అజ్ఞాన అంధకారాన్ని తొలగించి వేస్తాడు. తన దృష్టి చేతనే వాళ్ళలో ఉండేటువంటి దుఃఖాన్ని, ఆర్తిని, బాధను, సందేహాలకు సమాధానం చెప్పేసేటువంటి మనస్తత్వం, అంత శక్తి ఆయన దగ్గర ఉండేది. సైంటిఫిక్ గా తీసుకుంటే అతని దేహం నుంచి ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. వైబ్రేషన్స్, ఆత్మశక్తి అద్భుతంగా ఉంటుంది ఆయన దగ్గర. మనందరిలోనూ ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది, ప్రతి చోటనూ ఉంటుంది. కానీ ఆయన దాన్ని షేవ్ చేసుకోవడం అంటారు చూడండి, గ్రహించడం, నిక్షిప్తం చేసుకోవడం అధికంగా ఉంది. స్టోరేజ్ చేసుకునే శక్తి ఆయన దేహంలో ఎక్కువగా ఉంది. ట్రాన్స్ఫార్మర్ శక్తిని అంతా కూడా పెట్టుకొని మళ్ళీ సప్లై చేస్తూ ఉంటుంది కదా, అలా రమణ మహర్షి ఒక శక్తి కేంద్రం లాగా ఉండేటువంటి వాడు. విశ్వశక్తిని ఎక్కువగా తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి వాడు. ఎవరో వచ్చి అడిగారు, ఎందుకు స్వామి మీరు దేహం వణుకుతూ ఉంది, కొద్దిగా స్ట్రాంగ్ గా ఆహారం తీసుకోవచ్చు కదా, కొద్దిగా మెడిసిన్స్ అవి తీసుకుంటే మీకు స్ట్రెంగ్త్ వస్తుంది. డాక్టర్స్ కూడా మీకు ఎంతో మంది భక్తులు ఉన్నారు, వాళ్ళే అడగమంటున్నారు, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటామంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, స్ట్రాంగ్ గా దేహం తయారవుతుంది, మీరు అనుమతిస్తే వాళ్ళు ట్రీట్మెంట్ మొదలు పెడతారు అని చెప్పేసి శిష్యులు అడుగుతారు. అడిగితే ఉండేది పూరి గుడిసె, ఆ పూరి గుడిసెలోకి ఒక పెద్ద ఏనుగు దూరితే ఎలా ఉంటుందిరా, అంతే మరి ఇది.
ఈ పూరి గుడిసెలోనికి అనంత శక్తి, ఆత్మశక్తి ప్రవేశించినప్పుడు ఏనుగులాగా ఉంటే, ఏనుగు దూరితే ఏమవుతుంది? ఆ కొట్టము, ఆ పూరి గుడిసె ఏమైపోతుంది? ఏనుగు దూరితే ఇంక వనకకి ఎట్లుంటుంది? ఎప్పుడోసారి ఈ దేహం వెళ్ళిపోయేదే. నేను ఇట్లా వనుకోవడం వల్ల ఒరిగేది ఏముంది మీకు? నాకు ఒరిగేది ఏముంది? ఏ నష్టము లేదు. వాళ్ళకెందుకు శ్రమ? ఆ శక్తి అనేది ఆ విధంగా వణికిస్తోంది. మీకేం కావాలో అవి స్వీకరించండి. ఈ దేహం నుంచి ఆ దైవము ఆడిస్తున్న జగన్నాటకంలో ఎవరికెవరికి ఏమి కావాలో అది గ్రహించండి. అంత మాత్రమే చేయండి. ఈ విధంగా దేహ దృష్టి లేకుండా చాలా సరళంగా నడుచుకునేటువంటి వాడు ఎంతటి వాళ్ళనైనా, ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఎంత చిన్న వాళ్ళైనా కావచ్చు, వాళ్ళని చాలా దగ్గరగా తీసుకునేసి ఆప్యాయతతో మాట్లాడించేవాడు. కేవలం మనుషులనే కాదు, పశుపక్షాదులను కూడా ప్రేమించేటువంటి వాడు. పులి ఎదురు వస్తే తాను వెనక్కి తిరిగి పోలే. వేరే మన ఆశ్రమం వాడు పక్కన కొలను ఉంటే స్నానానికి వెళ్తే పులి వెంటబడ్డది. రమణ మహర్షి అదే కొలనికే స్నానానికి వస్తూ ఉంటే రమణ మహర్షి వెనక్కి పోయి నిలబడ్డాడు. ఆ పులి రమణ మహర్షి దగ్గరికి వచ్చింది. కోపంతో అంతవరకు పరిగెత్తుకొని వచ్చినటువంటిది రమణ మహర్షిని చూడగానే ఆగిపోయింది. గాండ్రిస్తా ఉంది. రమణ మహర్షి వరకు చూస్తూ ఉన్నాడు. దాన్నే తన దృష్టిని ప్రయోగించాడంతే. అది కాసేపు గర్జించి ఆగిపోయింది. ప్రశాంతమైపోయింది. నిలబడుకున్నది, కూర్చొనేసింది. కూర్చుని తల ముందుకు పెట్టి నమస్కార భావంతో అలా నేలను తాకించి వెనుతిరిగి వెళ్ళిపోయింది. రమణ మహర్షి భయపడలేదు. ఏదో భావం చెప్పాడు దానికి. మానసికంగా కంటి చూపుతో దాని కండ్లకు ఏదో అవగాహన చేయించాడు. ఆ పులి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సాధ్యమా ఇది మానవ మాత్రులకు? అంత ధైర్యమా పులి ముందు నిలబడడానికి? ప్రకృతితో మమేకమైనటువంటి మహానుభావుడు. ఏ ప్రాణికి హాని కలిగించినటువంటి తత్వం అయింది. అటువంటి మహత్తర జ్ఞాని మనమెంత ఆయన కాలి గోటికి కూడా సరిరాం. మనకు అహంకారము, గర్వము, ఆవేశము, శక్తి, పవర్ నా దగ్గర ఉంది, నేనే ఎంత నడిపిస్తున్నాను, కుటుంబానికి నేనే ఆధారం, ఈ వ్యవస్థకు నేనే ఆధారం, ఈ ఆఫీసుకు నేనే ఆధారం, ఈ విధంగా ఎంత అహంకారంతో ప్రవర్తిస్తున్నాం అనేది ఆలోచన చేస్తే అటువంటి మహాత్ముల జీవిత గాథలు చదివితే మనకు అర్థమవుతుంది. వందల మంది, వేల మంది వచ్చి అక్కడ ఆశ్రమంలో ఉండిపోతున్నారు. ఇంకా వాళ్ళకందరికి భోజనాలు ఏర్పాటు చేయాలి. ఆశ్రమం ఉన్న తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయకపోతే ఎట్లా? ఎట్లా జనాలు వస్తున్నారో అట్లా ఆహారం కూడా వస్తా ఉంది. కూరగాయలు వస్తున్నాయి, ధాన్యం వస్తుంది, అన్ని రకాలు వస్తూనే ఉన్నాయి. జనాలు పెరిగే కొద్దీ పదార్థాలు కూడా వస్తున్నాయి. ఏనాడే కాంతాను ₹1 చేయి చాచి అడగడం చేయలేదు ఆయన. అది గొప్పతనం. ₹1 ఇక్కడ అవసరం ఉంది ఇవ్వండి అని అడిగిన ప్రసక్తే లేదు. ఆశ్రమం మెయింటైన్ చేయాలి కదా అండి. మీరందరూ వస్తున్నారు, పోతున్నారు, భోజనం అన్న పెట్టాలి కదా, కొంత డొనేట్ చేయండి ఆశ్రమానికి అని ఏనాడే గాని ఒక్కరిని కూడా అడిగిన ప్రసక్తే లేదు. వచ్చే వాళ్ళే తెచ్చుకుంటారు, పంపించే వాడే పంపిస్తాడు. అది ఆయన ధర్మం, ఆయన నమ్మకం. ఎవరిని ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, తెచ్చి ఇవ్వండి, మీరు పండింటి ఇచ్చేయండి, యాచించే అడిగే ప్రసక్తే లేదు. తానే అంటాడు, నేను ఒక భిక్షగాన్ని, ఏదో ఈ ఆశ్రమంలో ఉంటున్నారు వీళ్ళందరూ కలిసి ఏదో నాకు ఇక్కడ అన్నం పెడుతున్నారు, ఆ రుణం తీర్చుకోవడం కోసమైనా వీళ్ళకి 4 మాటలు చెప్పాలి అని నా హద్దుల్లో నేను ఉండడమే మంచిది నాకు, అదే నాకు మనశ్శాంతి అని తన్ను తాను సంభాళించుకున్న రోజులు చాలా ఉన్నాయి. కానీ నా వల్లనే ఈ ఆశ్రమం జరుగుతాంది, నా వల్లనే ఇంత కీర్తి ఈ ప్రదేశానికి వచ్చింది. వాస్తవానికి అరుణాచల క్షేత్రానికి పేరు తెచ్చిపెట్టిందే రమణ మహర్షి. అంతకుముందు ఎవరికి తెలియదు.
సాధారణ దేవాలయం లాగానే దాని కీర్తి. తిరుమల వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా అయితే అన్నమాచార్యులు ఆయన కీర్తిని దేశ విదేశాలలో, అప్పట్లో చిన్న చిన్న దేశాల్లో ఉండేటువంటివి, గ్రామ గ్రామానికి, నగర నగరానికి, ప్రతి ప్రాంతానికి అన్నమాచార్యుడు తీసుకెళ్లాడు. వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని తన కీర్తనల ద్వారా కీర్తి పెరిగింది. వెంకటేశ్వర స్వామికి భక్తులు పెరిగినారు. అదే విధంగానే అరుణాచల క్షేత్రానికి అంత కీర్తి రావడానికి కారణభూతుడు ఎవరు అంటే రమణ మహర్షి దేశ విదేశాల నుంచి రప్పించగలిగినాడు. ఏ విధంగా అయితే భగవాన్ సత్యసాయి బాబా వారు మొత్తం 206 దేశాలుంటే, ప్రపంచంలో 206 దేశాలు ఉంటే, దాదాపుగా 175 దేశాల నుంచి భక్తుల్ని ఆకర్షించినాడు, రప్పించుకున్నాడు. తన ఆశ్రమంలో వాళ్లకు శాంతిని కలిగించినాడు, ప్రశాంతను కల్పించినాడు, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో నింపినాడు. సత్యసాయి బాబా వారు 175 దేశాల నుంచి పిలిపించుకున్నాడు. ఒక్కరోజు కూడా ఆయా దేశాలకు పోయినవాడు కాదు. తన యొక్క శక్తితో, తన యొక్క జ్ఞానముతో, తన యొక్క మహిమలతో రమణ మహర్షి అదే విధంగానే రప్పించుకున్నాడు. ఆ అరుణాచల క్షేత్రానికి ఇప్పుడు దండోపదండాలుగా గిరి ప్రదక్షిణాలు చేస్తూ వెళ్తున్నారు. పౌర్ణమి వచ్చిందంటే ఇసుక పోతే కిందికి రాలేదంట, అంత జనాల మీదనే పడుతుంది. అంత నిండుగా భక్తులు పాదరక్షలు కూడా లేకుండా 14 కిలోమీటర్లు ఎండలే గాలిలే వానలే నడుస్తూనే ఉంటారు, ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అంతటి భక్తి వ్యాప్తి చెందడానికి రమణ మహర్షి ఉన్నంత వరకే అనుకుందామా అంటే, రమణ మహర్షి పోయిన తర్వాత కూడా ఆయన మహిమ అలాగే కొనసాగుతూనే ఉంది. ఆయన సమాధి చెందిన తర్వాత కూడా ఆ యొక్క కీర్తి తెచ్చింది ఎవరంటే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క గొప్పతనం, ఆయనలో ఉండేటువంటి పవిత్రత, మహత్యం, ఆ విధంగా శక్తిని ప్రసాదించింది, ఆ క్షేత్రానికి విలువ తెచ్చిపెట్టింది. అంతటి మహిమాన్వితుడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది అహింస అనే విషయం మీద చెప్తూ వస్తున్నా. అంతటి వాడు కూడా ఎవరిని బాధ పెట్టడం కానీ, నా వల్ల జరుగుతుంది అని చెప్పడం కానీ, తన గొప్పతనాన్ని చాటి చెప్పుకోవడం కానీ ఎప్పుడు చేసేవాడు కాదు. ఎటువంటి ప్రాణికి హాని కలిగినా తాను దానిని వెంటనే ఆ ప్రాణికి కలిగిన బాధను తొలగించే నిమిత్తమై ఎంతటి శ్రమైనా తీసుకునేటువంటి వాడు. అతనికి చివరి క్షణాలలో కొంతకాలం ముందు ఆపరేషన్ జరుగుతుంది. పుండు, రాచపుండు ఈపున పుట్టింది. చాలా రోజుల నుంచి ఉంది. దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలని డాక్టర్ చెప్పాడు. కానీ తీయించుకోడు. ఈ దేహం ఎప్పుడైనా పోయేదే, దాని గురించి ఆలోచించే పని లేదు. నాకే ఏ బాధ లేనప్పుడు మీకెందుకు బాధ అన్నాడు. అది పురుగులు పట్టేసినాయి. ఈగలు వాళ్తంటే తోడుకోడు. ఆ ఈగలు వాడడం వల్ల చిన్న చిన్న పురుగులు ఏర్పడ్డాయి లోపల. అవి ఇలా 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 కదులుతూ పోతుంటాయి. ఆ పుండులో కనపడుతుంటాయి జనాలకు. ఎలా అనుభవిస్తున్నాడప్ప ఈ బాధను అని భయం వేస్తుంది చూసే వాళ్ళకు. ఒకసారి ఇలా వంగినప్పుడు 1-2 పురుగులు కింద పడ్డాయి. వాటిలో నుంచి అటు ఇటు చూశాడు, ఎవరు లేరని అనుకున్నాడు. అనుకొని ఆ 2 పురుగులను తీసి మళ్ళీ అదే ప్లేస్ లో వేసుకున్నాడు. వెంటనే ఒక భక్తుడు చూశాడు. చూసి దూరం నుంచి, ఏంది స్వామి నువ్వు చేస్తున్న దగ్గరకు వచ్చాడు. చూసారా, చెప్పు, ఏం చెప్తావో చెప్పు. రమణ మహర్షి 70 ఏళ్ళ వయసులో అంటే ఏం చెప్పాము స్వామి, మీకు చెప్పేటట్టు వాళ్ళమా? అదంతా చూడండి, పురుగులు పట్టేసినాయి. అవి వాటితో ఎలా జీవనం సాగిస్తున్నారు? దాన్ని ఆపరేషన్ చేసి తొలగిస్తే మేలు. నాకే ఏ బాధ లేదు, నీకెందుకురా అంటాడు. మరి ఏంటి మీరు మళ్ళీ లోపలికేస్తున్నారు అంటే, భగవంతుడు ప్రతి ప్రాణిని పుట్టించేవాడు. ఆ పుట్టించిన ప్రాణులకి సగిన భోజనం పెట్టేటువంటి పెట్టేది వాడే. ఈ అనామకునికి, ఈ అభాగ్యం దేహానికి కొంత విలువ వచ్చింది. ఎప్పుడు పూడ్చిపెట్టేదో కాల్చేదో చేసేస్తారు కదా, అలా కాల్చి బూడిద చేయడమో, పూడ్చి మట్టి చేయడమో ఎందుకు కొరగాకుండా పోతుంది కదా. అందుకోసమని ఆ భగవంతుడు నా మీద కరుణించి కొన్ని ప్రాణులకు భోజనం ఇక్కడ పెట్టాడరా. పాపం అవేదో జీవనం సాగిస్తున్నాయి ఈ ప్లేస్ లో, ఈ స్థలంలో అవకాశం ఇచ్చినాడు భగవంతుడు. అవి 2 దారి తప్పి కింద పడిపోయినాయి. వారికి పోషణ, రక్షణ
జీవనం ఎక్కడ చేస్తాయి చెప్పు? పాపం కదా! అందుకే ఆ భగవంతుడే ఇచ్చినటువంటి అవకాశాన్ని వాటికి నేనెందుకు పోగొట్టాలి? అందుకే తీసి మళ్ళీ అక్కడే వేసినా అన్నాడు. ఎవరు చేయగలరు? ఎంతటి జీవ కారుణ్యము, ఎంతటి ఆలోచన. తన దేహాన్ని పురుగులు తింటున్నా పట్టించుకొనంత దేహ దృష్టి లేనటువంటి మహత్తర జ్ఞాని ఆయన. మహానుభావుడు. భక్తుని కళ్ళలో నీళ్ళొచ్చేస్తున్నాయి అక్కడ. గురుదేవా! మిమ్మల్ని అర్థం చేసుకోవడం మాకు సాధ్యం కాదు. ఎలా జీవనం సాగిస్తున్నారో అసలు దేహము, ఇది దేహమేనా అనిపిస్తుంది. అంత పుండు చిన్న గాయం ఉంటేనే తట్టుకోలేము. నొప్పి, బాధ, బాధ అని. అంత పెద్ద పుండు, రాచపుండు పుట్టి దాని మీద గాయాలే పురుగులు పడి అవి చిలకొడుతూ ఉంటే ఎంత బాధ ఉంటుందో మాకు తెలియదా? ఎలా భరిస్తున్నారు మహానుభావ. మేము చూడలేము, మేము చూడలేమని చెప్పేసి అందరూ కలిసి మాట్లాడుకుని డాక్టర్‌తో చెప్పి ఖచ్చితంగా దాన్ని తొలగించి వేయండి అని చెప్పేసి గట్టిగా కాళ్ళు పట్టుకొని అడిగినారు. అడిగితే సరే చేసేసుకోండి అన్నారు. చివరికి ఒప్పుకున్నాడు. అప్పుడు ఆపరేషన్ చేశారు డాక్టర్. ఆపరేషన్ చేయనీకి వచ్చి ఇంజెక్షన్ వేస్తాను మత్తు ఇంజెక్షన్ అంటే ఎవరో యూట్యూబ్‌ని ఎవరికో షేర్ చేస్తున్నారమ్మా. అది స్టాప్ చేయండి ఎవరో. యూట్యూబ్‌లోకి షేర్ చేస్తున్నారు లింకును. వాళ్ళు మళ్ళా వెనక్కిపోయి బయటకొస్తేనే మళ్ళా లోపలికొస్తేనే. లేదంటే ఇది ఆటంకంగా తయారైతుంది. యూట్యూబ్ యాప్‌ను ఎవరో షేర్ చేస్తున్నారు ఈ లింకును. వాళ్ళు తీసేయండి. లేదంటే అది మాకు డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఆ విధంగా డాక్టర్ గారు వచ్చారు. ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేస్తామని చెప్పేసి మత్తు ఇంజెక్షన్ ఈయనీకి పోయారు. మత్తు ఇంజెక్షన్ ఈయనీకి పోతే అవసరం లేదు. మీరేం చేయాలనుకుంటారో చేసేయండి అని. స్వామి చాలా నొప్పి అనిపిస్తుంది. మీరు తట్టుకోలేరు. చాలా బాధ అవుతుంది. రక్తం వస్తుంది. పోస్తున్నప్పుడు తట్టుకోలేరు స్వామి అన్నారు. మీకెందుకు? మీరు చేసే పని మీరు చేయండి అన్నారు. సరే అని చెప్పేసి తను కళ్ళు మూసుకొని సమాధిలోకెళ్ళిపోయాడు రమణ మహర్షి. వాళ్ళు కత్తులు పెట్టి కోస్తున్నారు. ఈ విధంగా కోస్తుంటే ఏ మాత్రం నొప్పి లేదు. అబ్బా అనడం కానీ, అమ్మ అనడం కానీ ఏమీ లేదు. శుభ్రంగా దాన్ని కట్ చేసేసారు. కట్ చేసి ఆ గడ్డ తీసేసినారు. చెడుగడ్డ ఉంటుంది. రాచపుండుల గడ్డ అది తొలగించి వేస్తారు. తొలగించిన తర్వాత అతనికి రెస్ట్ ఇవ్వాల. ఆ విధంగా తాను రెస్ట్ తీసుకుంటున్నాడు. అటువంటి సందర్భంలో బయటికి పోనీకి లేదు. ఎవరిని అలౌ చేయడం లేదు భక్తులు. అతడు ప్రశాంతంగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలా. ఆపరేషన్ అయింది కాబట్టి అతనికి ఏ ఇబ్బంది ఉండకూడదు. ఏ ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పేసి భక్తులే స్వామివారు ఉండేటువంటి మహర్షి వారు ఉన్నటువంటి మందిరంలోనికి అలౌ చేయలేదు ఎవరినే గాని. అట్లా ఒక 4, 5 రోజులు గడుస్తా ఉంది. కానీ ఈయన లేయడము, కూర్చోవడము, పడుకోవడం, స్పృహ వస్తే కష్టం అనిపిస్తుంది. దేహం ముందే బలహీనము. కానీ భక్తులకు ఆయన మహానుభావుడు. సాక్షాత్ దైవ స్వరూపమే. ఎటువంటి వాళ్ళన్నా రాని ఆయన దగ్గర ఉన్నామా, ఆయన చూసినారంటే చాలు ముగ్ధులైపోవాల్సిందే అంతే. స్తబ్దంగా ఉండిపోవాల్సిందే. చూస్తే దూరం చూస్తే మనకు సాధారణ వ్యక్తిలాగా ఉంటాడు. దగ్గర పోయి కూర్చుంటే ఆ వైబ్రేషన్స్ అద్భుతంగా వస్తుంటాయి. బయటికి అనుభవిస్తారు వీళ్ళసలు ఆ వైబ్రేషన్స్. అటువంటి స్థితిలో మధ్యాహ్న సమయం అయింది. అందరూ విశ్రమించినారు.
కర్ణాటకలో బళ్ళారి ఆ ప్రాంతం నుంచి ఆ ఒక కుటుంబమే రమణ మహర్షిని చూడడం కోసమని వచ్చినారు. చాలా దూరం అది. అంత దూరం నుంచి ప్రయాసపడి, అప్పుడు బస్సు కన్వీనియంట్ తక్కువ. ఎన్నో కష్టాలకు ఓర్చుకొని రమణ మహర్షి పేరు విన్నారు కాబట్టి, ఆ మహానుభావుని సద్గురువుని దర్శించుకోవాలని చెప్పేసి కుటుంబ సమేతంగా వచ్చినారు. వాళ్ళు కాస్త కడజాతి వారు, హరిజనులు. ఫ్యామిలీనే వచ్చినారు. భక్తితో వచ్చినారు. అసలు ఈయన ఏమో బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాడు రమణ మహర్షి. అక్కడ వాళ్ళందరూ కూడాను కాస్త ఉన్నత కులం లాంటి వాళ్ళే ఉన్నట్టున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అప్పుడు ఉండేటువంటి కట్టుబాట్ల వల్ల హరిజనులు ఇట్లా వచ్చినా కాక బయట నుంచి దర్శనం చేసుకుంటారు. లోనికి ఎంటర్ కారు. అపవిత్రం అయిపోతారనో లేదా మాలిన్యం అవుతుందనో దేవాలయాలు కూడా వాళ్ళు లోపలికి పోరు. ఆశ్రమంలోకి వచ్చి స్వామివారిని చూద్దాం అనుకున్నారు, వచ్చినారు. కానీ స్వామివారికి ఇట్లా సర్జరీ జరిగిందని తెలిసింది. కనీసము దూరం నుంచన్నా అలా చాలా దూరం నుంచి వచ్చినాము, అంత దూరంలో నుంచి అలా దర్శించుకొని వెళ్తాం. వెంకటేశ్వర స్వామిని ఆ దూరం ఉంటే ఈ నుంచి నమస్కారం చేసుకొని పోతాం కదా, అట్లన్నా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగినారు. అడిగితే లేదు, అవకాశమే లేదు, అసలు ఆయన బయటికి రాడు, ఇంకా నెల రోజులు కూడా రాడు, వెళ్ళిపోండి అని ఖరాఖండిగా చెప్తున్నారు. అయ్యో మేము చాలా దూరం నుంచి వచ్చామండి, ఎలా చేయాలండి, బాధపడుతున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పే వాళ్ళు ఎట్లున్నారంటే ఇంత కటువుగా మాట్లాడితేనే వీళ్ళు వెళ్తారులే అని జనాలకు చెప్తే అర్థం కాదు. మనం చూస్తుంటాం అన్నదానాల దగ్గర, ఏదైనా పుణ్యక్షేత్రాలలో వరుస పట్టిపోతుంటే మీద పడుతుంటారు దబా దబా, ఎవరెట్టన్నా పో నేను బాగుండాలా అని. ఆ విధంగా జనసందోహం ఉండే చోట ఏమైతుందంటే ఇంత కటువుగా ప్రవర్తిస్తేనే వాళ్ళు కంట్రోల్కి వస్తారు. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. అందువల్ల కటువుగా మాట్లాడుతున్నారు. రమణ మహర్షి లోపల గదిలో ఉన్నాడు. ఏంటో బయట వరండాలో గలాట అనిపించింది. ఆయనకన్నీ తెలుసు, తెలియని వాడేం కాదు. అదంతా వింటున్నాడు. వాళ్ళు బ్రతిమలాడుకుంటున్నారు. నేరుగా రమణ మహర్షి మంచం పై నుంచి లేచి చిన్నగా అడుగులు వేసుకుంటూ తానే బయటకు వచ్చాడు. వాళ్ళు లోనికి రానికి లేదు, రారు కూడా. కాబట్టి వాళ్ళను ముందే చెప్పాడు, ఎందుకు అట్లా గద్దిస్తున్నారు, పక్క నుండి వాళ్ళు ఎప్పుడు కాచుకొని ఉంటారు కదా చూసేటువంటి వాళ్ళు, వాళ్ళని ఎవరో రమ్మని చెప్పు, చూసిపోతారు అంతే కదా, ఒరిగేది ఏముంది అన్నాడు. అంటే పోయి బయట గద్దించే వాళ్ళు చెప్పినారు, వాళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళంతా లోనికే పంపించండి, స్వామివారిని చూసి వెళ్తారంట. అంటే సరే పొదురని లోపలికి అంటే, మేము లోపలికి రాకూడదండి, కడజాతి వాళ్ళము అన్నారు. ఆ మాట వచ్చి రమణ మహర్షి చెప్పాడు, మీకందరికి కట్టుబాట్లు ఉన్నాయేమో, నాకేం కట్టుబాట్లు లేవు. వాళ్ళు రాకపోతే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఏం పర్వాలేదు. 4 అడుగులు వేస్తే ఎంతో దూరం నుంచి వచ్చినారు వాళ్ళు, సంతోషపడతారు కదా చూసి పోవడం వల్ల నాకు ఒరిగేది ఏముంది, మీకు ఒరిగే నష్టం ఏంటి, వాళ్ళకు తృప్తన్నా మిగులుతుంది కదా, ఖాళీగానే ఉన్నా, నేనే వస్తున్నానని చెప్పు అని చెప్పేసి నడవలేని స్థితిలో కూడాను కర్ర పట్టుకొని ఆ కుటుంబము వచ్చినారు కదా అని చెప్పేసి ఆపరేషన్ అయినటువంటి స్థితిలో కూడాను తానే బయటకు వచ్చేస్తాడు. ఆశ్రమం బయటికి వచ్చి నిలబడతాడు. నిలబడగానే ఆ హరిజనుల కుటుంబాలకు ఎంత సంతోషం ఇచ్చిందో ఆ రమణ మహర్షిని కల్లారా చూసుకున్నాడు. కాళ్ళ మీద పడడానికి వాళ్లకు ఇష్టమవుతుంది, కానీ మహానుభావులు తాకించుకుంటారో లేదో పాదాలని నేను సంశయిస్తూ ఉన్నారు. మీకేమైనా తేడాలు ఉన్నాయేమో, నాకు మాత్రం ఏ తేడాలు లేవు అంటాడు. అనగానే మహానుభావ అని చెప్పేసి కళ్ళలో ఆనంద బాష్పాలు రాలుస్తూ పాదాల మీద పడ్డారు. అందరూ పాదాలకు నమస్కారం చేసుకున్నారు. ఎంత అదృష్టం చేసుకున్నారయ్యా మీరు, దాదాపుగా వారం 10 రోజుల నుంచి అసలు ఎవ్వరికి అలవలేదు లోనికి స్వామివారి దర్శనముకు.
అటువంటిది మీరు ఇంత పుణ్యం చేసుకున్నారు, రమణ మహర్షి పాద దర్శనమే చేసుకుంటున్నారు, పాద సేవ చేసుకుంటున్నారు అని చెప్పేసి పక్కనుండే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు వాళ్ళకు చెబుతాడు, రమణ మహర్షి వాస్తవానికి జ్ఞాని, జ్ఞాన మార్గాన్ని బోధించాల్సినది, ధ్యానము, తపస్సు ఇది. కానీ వాళ్ళకి అది చెప్పలే, భక్తి మార్గాన్ని బోధించినాడు. భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరు అని మనం అనుకుంటుంటాం, కానీ జ్ఞానులకు రెండు ఒకటే. అందువల్ల వాళ్ళ ఊరి పేరు కూడా చెప్పాడు రమణ మహర్షి. వాళ్ళు చెప్పకముందే, మీ ఊరిలో ఒక అమ్మవారి దేవస్థానం ఉంది, ఆ అమ్మవారు మీ ఇంటి వెలుపు కదా, ఆ అమ్మవారి యొక్క నామాన్ని జపం చేసుకుంటూ ఉండండి. అమ్మవారి నామాన్ని జపం చేసుకుంటూ ఉంటే చాలు, మీకు మోక్షం సిద్ధిస్తుంది. ఆ తల్లి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఆ తల్లినే మీరు స్మరించుకుంటూ ఉండండి, ఆమె నామాన్నే జపం చేసుకుంటూ ఉండండి, మీరు తరిస్తారు అన్నాడు ఆయన. ఎక్కడో కర్ణాటక, బళ్ళారి వైపు, వీళ్ళుండేది తమిళనాడులో ఈ మూలన. ఈయన వాళ్ళ ఊరిలో ఉండేటువంటి గ్రామ దేవత యొక్క పేరు కూడా చెప్పి ఆ తల్లి నామాన్ని జపం చేయండి అని చెప్తున్నాడు. ఈయన ఎప్పుడు పోయిందే లేదు అక్కడికి. ఎలా చెప్పినాడు, ఎలా చెప్పగలిగినాడు, ఎలా సాధ్యమైంది? వాళ్ళకైతే అబ్బా స్టన్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు. మహానుభావ, ఎంతటి జ్ఞానివి, ఎంతటి సర్వజ్ఞుడు నీవు, మా కులదేవతని ఎలా గుర్తించినావు మహానుభావ, ధన్యవాదాలు ధన్యవాదాలు అని చెప్పేసి పదే పదే నమస్కారం చేసుకొని ఆ తల్లి నామాన్ని జపం చేయండి అని చెప్పి మంత్రదీక్ష ఇచ్చినట్లు అయిపోయింది ఆయన. వాళ్ళకు మంత్రదీక్ష చెప్పగానే చెప్పినట్లయిపోయింది. ఎప్పుడు కానీ ఎవరికే కానీ తాను మంత్రదీక్ష ఇచ్చిన ప్రసక్తే లేదు, మంత్రాన్ని జపం చేయండి అని చెప్పిందే లేదు. కానీ వాళ్ళకు చెప్పాడు అక్కడ, ఆ నామాన్నే జపం చేసుకుంటుండండి, మోక్షం వస్తుంది, నీకు జీవితం తరించిపోతుంది అంటాడు. ఈ విధంగా నామాన్ని కూడా జపం చేయడం వల్ల కూడా మోక్షం సిద్ధిస్తుంది అని రమణ మహర్షి వాళ్ళకు మాత్రమే చెప్పగలిగాడు, అక్కడ చెప్పాడు. వాళ్ళ మూలకంగా మనకందరికీ తెలిసింది, జపం చేసుకుంటూ ఉంటే కర్మ తెగుతుంది అని, జపం చేసుకుంటూ ఉంటే జ్ఞానం పెరుగుతుంది అని, జపం చేసుకుంటూ ఉంటే పాపం నశిస్తుంది అని, జపం చేసుకుంటూ ఉంటే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని, జపం చేసుకుంటూ ఉంటే ఆర్థిక వసతులు కూడా ఏర్పడతాయి అని, జపం చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి అని, జపం చేసుకుంటూ ఉంటే రీఛార్జ్ దేహం అవుతుంది అని, జపం చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది అని, జపం చేసుకుంటూ ఉంటే పోయిన ప్రతి ప్రదేశము పవిత్రమవుతుందని, జపం చేసుకుంటూ ఉంటే మనం ఎక్కడికి పోతే అక్కడ అది పునీతం అవుతుందని, ఏ పని మీద వెళ్తుంటే ఆ పని సాక్షాత్కారం అవుతుందని, జపం చేసుకుంటూ వెళ్తుంటే ఏ కార్యం మీద పోతున్నామో ఆ కార్యం సఫలీకృతం అవుతుందని, జపం చేసుకుంటూ ఉంటే దేహమే దేవాలయం అవుతుందని, జపం చేసుకుంటూ ఉంటే ప్రాపంచిక దేహము పారమార్థిక దేహంగా మారుతుంది అని, జపం చేసుకుంటుంటే భగవంతునికి దగ్గర అవుతామని, జపం చేసుకుంటే సాక్షాత్తు మనమే దైవం అవుతామని ఆ యొక్క సన్నివేశం ద్వారా రమణ మహర్షి మనకు సూచిస్తున్నాడు. అంతటి జ్ఞాని కూడాను, అంతటి పండితుడు కూడాను, అంత సర్వజ్ఞుడు కూడాను రమణ మహర్షి సామాన్యుల కోసము బయటికి వచ్చాడు. తన అనానుకూల పరిస్థితుల్లో కూడా ముట్టరాని వాళ్ళు కూడా తనను ముట్టుకుంటూ ఉన్నా పట్టించుకోలేదు. వాళ్ళు సంతోషంగా వెళ్తే చాలు కదా. ఇక్కడ హింస అనే దానికి తావు లేకుండా, హింస అంటే కొట్టేది తిట్టేదే కాదు, మానసికంగా బాధ పెట్టకుండా కూడా అహింస కిందికే వస్తుంది. వాళ్ళు బాధపడి వెనక్కిపోతే అది కూడా పాపమే, అది కూడా వాళ్ళని బాధ పెట్టినట్లే కదా. కేవలం దర్శించుకుంటే వాళ్ళకు తృప్తి అయిపోతుంది. నాది ఆశ్రమం నేను చెప్పినట్టే జరగాలి అనేట్టుగా వ్యవహారం చేయకుండా అందరికీ అందుబాటులో సానుకూలంగా ఉండేటువంటి తత్వము ఎవరికైతే ఉంటుందో వాళ్ళే జ్ఞానులు. అలా కాకుండా అధికారం చెలాయించే విధంగా ఉన్నారు, గర్వంతో ఉన్నారు, పట్టింపులతో ఉన్నారు,
పంతాలతో ఉన్నారు అంటే వాళ్ళు జ్ఞానులు కానే కారు. ఈ విధంగా మహాత్ముల యొక్క జీవన చర్య నుంచి మనము అహింస గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పచ్చు అనిపిస్తుంది. మొదట్లోకి మళ్ళీ వెళ్ళాను అనుకుంటా. ఏదో గుర్తు చేసి ముందుకు వద్దాం అనుకుంటే దిగబడిపోయింది. రమణ మహర్షి యొక్క జీవితంలోని సంఘటనలు ఎంత గొప్పగా ఉన్నాయంటే అహింస గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే గుర్తుంది. తాను టవాలు ఆరేసుకొని ఉంటాడు. రెండే వస్త్రాలు ఉంటాయి. ఒక వస్త్రం కట్టుకుంటాడు స్నానం చేసి, ఇంకొక వస్త్రాన్ని ఆరేస్తాడు. 2 లంగోటాలు ఉంటాయి. ఒక లంగోట కట్టుకుంటాడు, ఒక లంగోట ఉతికేసి ఆరేసుకుంటాడు. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు, అదంతా కొండ ప్రాంతము. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు తాను ఒక తాడు కట్టాడు. తాడు కట్టేసేసి ఆ తాడు పైన ఆరేసుకునేటువంటి వాడు. ఒకరోజు ఆరేసిన తర్వాత స్నానం చేసి వచ్చి తన పాతవి కట్టుకున్నవి ఉతికేసుకుని అవి ఆరేశాడు. నిన్నటి రోజు ఆరేసినటువంటి ఇలా లాగినాడు. లాగితే ఆ తాడుకు చివరిలో ఉండే కొమ్మకు, చెట్టు కొమ్మకి ఒక పక్షి గుడ్లు పెట్టుకొని ఉంటుంది, గూడు కట్టుకొని. అందులో నుంచి ఒక గుడ్డు కింద పడిపోయి ఒక గుడ్డు కింద పడిపోయింది. ఆ చిన్న పక్షి ఉండేది అంత ఉంటుంది. అది చిన్న పక్షి, దాని గుడ్డు ఇంకా చిన్నగా ఉంటుంది. అది పడిపోయింది. అది చూశాడు. బల్లి గుడ్డు కంటే కొద్ది పెద్ద సైజు ఉంటుంది అంతే. అయ్యయ్యో చూశాడు. చూస్తే వాళ్ళ అమ్మ లేదు. వాళ్ళ అమ్మ వచ్చే లోపల దీన్ని మళ్ళీ ఎట్లో గట్ట దానిలోనే పెట్టేసేయాలి, లేదంటే కోపం చేసుకుంటుంది అని చెప్పేసి రమణ మహర్షి చిన్న గుడ్డ పేలిక తెచ్చి ఆ గుడ్డు కొద్దిగా చీలింది, లైట్ గా చీలింది. అది చీలిందంటే ఇంకా గుడ్డులోంచి పిల్ల తయారు కాదు. పాపము వాళ్ళమ్మ ఎంత బాధపడిపోతుందో అని చెప్పేసి ఆ చిన్న గుడ్డ పేలికతో ఆ పగిలిన చోట రౌండ్ గా కట్టేశాడు. కట్టేసేసి తన స్పర్శను కొద్దిగా అలా ఇచ్చి ఎంతో జాగ్రత్తగా మళ్ళా ఆ గుట్లోనే పెట్టాడు. తాను కట్టుకున్న తాడును ఉప్పదీసుకొనేసేసి వేరే చోట కట్టుకున్నాడు. ప్రతిరోజు స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టల కోసం వచ్చినప్పుడు ఒకసారి తొంగి చూస్తాడు. ఆ గుడ్డుకి ఆ పిల్ల ఉందా, అంటే పిల్ల తయారైందా, పిల్ల తయారవుతుందో లేదో, పొలం ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటుందో అని చెప్పేసి ప్రతిరోజు ఆలోచన చేస్తాడు దాని గురించి. అలా ఒకరోజు వచ్చినప్పుడు ఆ తల్లి కూడా ఒకరోజు ఆడే దాంట్లోనే ఉంది. దాని తల్లిని చూశాడు, గుడ్లను చూశాడు. తన ఏలు అలా పెడితే వాళ్ళమ్మ యాక్సెప్ట్ చేస్తుంది. ఏలు పెడితే ఏమైనా పక్షులు ఏం చేస్తాయి, ఎగిరిపోతాయి. కానీ అది అట్లే కూర్చొని ఉంది. తన గుడ్డును అలా తిప్పి చూశాడు. ఆ పగిలినటువంటి చిన్నటువంటిది కూడా ఆ అతుక్కుపోయింది. అమ్మయ్యా అనుకున్నాడు. మళ్ళీ ఆ గుడ్డును అలాగే పెట్టాడు. వాస్తవానికి పక్షులు మనుషులు ఎవరైనా గుడ్లు తాకినారంటే వాటిని యాక్సెప్ట్ చేయ దొబ్బేస్తాయి. ఇంట్లో పెంచుకునేటువంటి పక్షులు కూడా అంతే. ఇళ్లలో కొన్ని చిన్న పక్షులు పెంచుకుంటూ ఉంటారు. రంగురంగుల చిలకల్లాగా చిన్న చిన్న పక్షులు ఉంటాయి. అవి మా అన్నగారు తెచ్చుకుంటే కళ్ళు వినప్పుడు మనం చూశాను. ఒకటి పిల్లలు గుడ్లు పెట్టింది, అవి జారిపోతున్నాయి, ఓ చోట స్థిరంగా ఉండట్లే. అందుకోసం అని చెప్పేసి మా అన్నయ్య ఏం చేశాడు, ఓ గుడ్డు జారిపోతున్న చోటు కాకుండా మంచి చోట పెట్టాడు, అంత ప్లేస్ ఉండే చోట అని. వాళ్ళమ్మ చూసేసిందా, 10 నిమిషాలు కూడా ఉంచుకోలేదు దాన్ని. దొబ్బేస్తుంది దాన్ని. అసలు కాళ్ళతో దొబ్బేసి కింద పడేసి పగలగొట్టేసింది అది. ఆ ఆ విధంగా యాక్సెప్ట్ చెయ్యవు. కానీ రమణ మహర్షి యొక్క స్పర్శ అంటే ప్రకృతితో ఎంత మమేకమై ఉన్నాడో ఆ పక్షుల కంటికి తెలుసు. మహానుభావుడు ఆ ఎత్తైన కొండల మధ్యలో తాను 12 ఏళ్ల నుంచి ఉంటున్నాడు కదా, 12 ఏళ్ళ నుంచి 12 సంవత్సరాల వయసులో నుంచి ఉంటున్నాడు ఆయన. వాళ్ళ ఆ చుట్టుపక్కల ఉండే సకల జీవరాశులకు ఆయన సుపరిచితుడే, పరిచయం ఉన్నవాడే. సరే,
కొన్నాళ్ళు గడువు రాగానే అది రోజు పిల్లలు బయటకు వచ్చాయా, కొద్ది పిల్లలు బయటకు వచ్చాయా లేదా అని చూసుకుంటూ చూసేవాడు. ప్రతిరోజు ఎంత ఆ చిన్న పిల్లల మీద కూడా, ఆ చిన్న పక్షి పెట్టుకున్న గుడ్డు మీద కూడా ఎంత ఏకాగ్రత. అదే జీవకారుణ్యం అంటారు. పెద్ద పెద్ద మహానుభావుడై ఉండి, మహాజ్ఞాని అయి ఉండి, పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఆంగ్లేయులు, పెద్ద పెద్ద అధికారులు, పోలీస్ ఆఫీసర్స్లు, కలెక్టర్లు, వీళ్ళందరూ వచ్చి పాదదాసులై ఉంటున్నప్పటికీ తన్ను తాను ఎప్పుడూ ఎక్కువ చేసుకోలేదు. ఆ చిన్న పక్షి గుడ్డు పట్ల ఏమంత చూపించాలా, విచారణ చేయాలా, దాని గురించి విచారించాల్సిన అవసరం ఏముంది? ప్రతిరోజు చూస్తాడు. అది పిల్ల బయటకు వచ్చేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు అనుకునేవాడు. తర్వాత ఆ సమయం రానే వచ్చింది. గుడ్డును పగలగొట్టుకొని 2 పిల్లలు వచ్చాయి. రమణ మహర్షి ఎంతగానో పొంగిపోయాడు. ఆ తల్లి ఉండంగానే ఆ 2 పక్షుల్ని చేతిలోకి తీసుకున్నాడు. పిల్లల్ని తీసుకొని ఇలా అనేది, దేవుడు నీకు మళ్ళీ ప్రాణం ఇచ్చాడు, సంతోషంగా ఉండండి అని చెప్పేసి మళ్ళీ ఆ గూట్లోకి వదిలేశాడు. ఆ విధంగా ఆ చిన్న గుడ్డు కింద పడినప్పుడే వదిలేసింటే ఆ పక్షి బయటకు వచ్చేది కాదు. దాన్ని మళ్ళీ పగిలినటువంటి ఆ గుడ్డుకు సంరక్షణ చేయకుంటే ఆ పక్షి పుట్టేదే కాదు. ఈ విధంగా చిన్న చిన్న ప్రాణుల పట్ల కూడాను పెద్దగా బాధ్యత వహించేవాడు. ఇంకా మనుషుల పట్ల బాధ్యత వహించడా ఏంటి? అది జ్ఞానుల లక్షణం. సరే, ఇలాంటివి చాలా ఉన్నాయి. రమణ మహర్షి జీవిత చరిత్రలు చదవాలి. చదువుతా ఉంటే ఎన్నో మహత్తర విషయాలు మనకు తెలుస్తాయి. మనం ఎలా నడుచుకుంటున్నాం, మహాత్ములు ఎలా నడుచుకుంటున్నారు, ఎంత అజ్ఞానంతో ఉన్నాం మనం, మహాత్ములు ఎంత విజ్ఞానంతో ఉన్నారో అవగాహన వస్తుంది. అందుకే మహాత్ముల జీవిత గాథలు మనకు దీపపు స్తంభాలు. దీపపు స్తంభాలు ఎక్కడుంటాయి? దీపపు స్తంభాలు ఎక్కడుంటాయి? దేవాలయాలలో ఉంటాయి. సముద్రపు ఒడ్డున పడవలకు దారి తెలియడం కోసము, రేవు తెలియడం కోసము దీపపు స్తంభాలు ఉంటాయి. ఆ విధంగా దీపపు స్తంభాలను చూసి, ఎత్తైన స్తంభాలు అవి. ఆ సముద్రంలో ప్రయాణం చేసేటువంటి పడవలకు ఆ దీప స్తంభాలు చూసుకొని, ఇక్కడ గట్టు ఉంది, ఇక్కడ రేవు ఉంది, ఇక్కడ పడవలు ఆపుకోవచ్చు, ఇక్కడ మనం తినడానికో త్రాగడానికో ఏమైనా అవకాశాలు, అవసరాలు, పనులు నెరవేర్చుకోవచ్చు అని చెప్పడం కోసం, చూపడం కోసం దీపపు స్తంభాలు రాత్రిపూట వెలుగుతూ ఉంటాయి. రాత్రిపూట కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, పడవ ప్రయాణాలు, స్టీమర్స్ అవి కూడా. ఆ విధంగా మన సంసార సాగరములో మనమున్నాం. ఈ సంసార సాగరములో మనము జీవనం సాగిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు ఏది గట్టు, ఏది తీరము, ఎలా చేరుకోవాలో తెలియాలి అంటే దీపపు స్తంభాలు ఉండాలి. ఆ దీపపు స్తంభాలను ఆధారంగా చేసుకుని మనము గట్టుకు చేరొచ్చు. అలాంటి దీపపు స్తంభాలు అంటే ఏంటివి అంటే, ఇలాంటి మహాత్ముల జీవిత గాథలు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, భగవాన్ షిరిడి సాయి, దత్తాత్రేయ స్వామి, అన్నమాచార్యుల జీవన విధానము, ఆదిశంకరాచార్యుల జీవన విధానము, భగవాన్ సత్యసాయి బాబా వారి జీవన విధానము, ఇవన్నీ కూడా మనకు దీపపు స్తంభాల్లాగా ఉంటాయి. సద్భక్తుల యొక్క జీవిత గాథలే మనకు దీపపు స్తంభాలు. సంసార సాగరంలో నడిచేటువంటి మనకు ఒక పాయింట్ రాసుకోండి. సంసార సాగరములో ప్రయాణించే మనలాంటి నావికులకు, సంసార సాగరములో ప్రయాణించే మన వంటి నావికులకు మహాత్ముల జీవిత గాథలే దీపపు స్తంభాలు. మహాత్ముల జీవిత గాథలే దీపపు స్తంభాలు.
రాసుకున్నారా? రాసాం. ఎగ్జాంపుల్ కి రమణ మహర్షి, ఉదాహరణకి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, స్వామి దయానంద సరస్వతి, షిరిడి సాయి, భగవాన్ సత్యసాయి, ఆదిశంకరాచార్యులు ఎట్సెట్రా అని పెట్టుకోండి. సరే, ఈ రోజుతో క్లాస్ ముగిద్దాము. మళ్ళీ రేపటి దినాన 12:30కు లేదా 12కే స్టార్ట్ చేద్దాము, 2కు ముగిద్దాం. మీకు వంట చేసుకుని తినడానికి అనుకూలంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈ 4 మాటలు నాన్నలో పలికించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసిన అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా మనసా వాచ కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు. అందరికీ ప్రణామాలు. శ్రీమన్నారాయణ గురుగారు.